అండ్ తర్వాత మనకి ఏంటంటే 10th క్లాస్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే మనకి మెన్సురేషన్ అండ్ టాంజెన్స్ అండ్ సీక్వెన్స్. సో ఏంటి మెన్సురేషన్ ఫార్ములాస్ అంటే మెన్సురేషన్ చదువుకుంటే సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్. సో దీంట్లో మనకి క్యూబ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్ ఇవన్నీ వస్తాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఫార్ములా బేస్ అయ్యే ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఫార్ములా బేస్ అయ్యే ఉంటుంది అనమాట, రైట్. సో క్యూబ్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. అదేవిధంగా అన్ని క్యూబ్, క్యూబాయిడ్, సిలిండరు, కోను, స్పియర్, హెమిస్పియర్, రైట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కూడా మనకి డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ ఉంటుంది కాబట్టి సో ఇదైతే నేను కంపల్సరీ ఫార్ములాస్ అయితే దీనికి నో అదర్ వే యూ డెఫినెట్లీ హ్యావ్ టు బై హార్ట్ ద ఫార్ములాస్. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఇది, రైట్. సో ఫస్ట్ క్యూబ్ చూసుకున్నట్టయితే క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². లాటరల్ అంటే టాప్ బాటమ్ తీసేసి సైడ్లో ఉంటుంది కదా, సో దాన్ని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం 3D షేప్స్లో. మెయిన్ క్యూబాయిడ్లో అయితే, కోన్, సిలిండర్ అయితే కరువు ఉంటుంది కాబట్టి దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. గుర్తుపెట్టుకోండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ బాటమ్ రిమూవ్ చేసిన తర్వాత ఉండేదాన్ని లాటరల్ పోర్షన్ అంటాం. ఇంక్లూడింగ్ టాప్ బాటమ్ అయితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం, రైట్. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు. యా, సో క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a², టోటల్ సర్ఫేస్ ఏరియా 6a², వాల్యూమ్ వచ్చి a³ గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్యూబాయిడ్ వచ్చి లాటరల్ సర్ఫేస్ ఏరియా 2h × L+B, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB + BH + HL, అండ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH. అండ్ సిలిండర్ అయితే 2πRH కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πR × R+H, అండ్ వాల్యూమ్ వచ్చి πr²H. అండ్ కోన్ అయితే πRL, ఇంకోటి πR × R+L, ఇంకోటి 1/3πr²H. πRL πR × R+L 1/3πr²H కోన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పియర్ వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న 4πr². స్పియర్కి మాత్రం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న కూడా 4πr². అండ్ వాల్యూమ్ ఇస్ 4/3πr³. వాల్యూమ్ ఇస్ 4/3πr³. అదేవిధంగా హెమిస్పియర్ చూసుకున్నట్టయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². ఎందుకంటే హెమిస్పియర్ ఇలా ఉంటుంది కదా, టోటల్ బాల్ అయితే 4πr², హెమిస్పియర్ ఇట్లా కదా ఉంటుంది కాబట్టి 2πr². లాటరల్ అయితే టోటల్ అంటే కింద సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, ఇలా పెట్టినప్పుడు కింద సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఆ క్లోజ్ చేసేస్తే సో అప్పుడు 3πr² అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², వాల్యూమ్ వచ్చి 2/3πr³, వాల్యూమ్ వచ్చి 2/3πr³. తర్వాత సెక్టార్ ఏరియా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ సెక్టార్ కంటే ముందు మనము సర్కిల్ గురించి తెలుసుకోవాలి. సర్కిల్ ఏరియా వచ్చి πr², సర్కిల్ పెరిమీటర్ వచ్చి 2πr. సర్కిల్ ఏరియా వచ్చి πr², సర్కిల్ పెరిమీటర్ వచ్చి 2πr. సెక్టార్ ఏరియా సేమ్ సర్కిల్ ఏరియానే πr² × θ/360 ఆర్ x/360. అంటే వాడు ఎంతో కొంత యాంగిల్ ఇస్తాడు కదా, ఆ యాంగిల్లో ఉన్న ఏరియా మాత్రం కనుక్కోమంటాడు కాబట్టి x/360 × πr² వేస్తే సెక్టార్ ఏరియా వస్తుంది, x/360 × 2πr వేస్తే సెక్టార్ పెరిమీటర్ వస్తుంది అనమాట, రైట్. సో ఎస్, ఇది ఫ్రెండ్స్ మనకి సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ అండ్ ఇంక్లూడింగ్ దిస్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ కలుపుకుంటే మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఇవే ఉంటాయి, రైట్. థ్యాంక్ యూ.